ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ నెల 28వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠ నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ నెల 28వ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, షష్టమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా కూడా మీ తోటి ఉద్యోగులతో సత్సంబంధాలు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. మంచి అవగాహన ఉంటుంది. అలాగే మీ పై అధికారులతో కూడా మీకు మంచి రిలేషన్స్ ఏర్పడతాయి, మంచి బాండింగ్ ఏర్పడుతుంది. దానివల్ల ఏంటంటే ఉద్యోగంలో మీకు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటుంది. కానీ చుట్టూ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉండటం, మిమ్మల్ని ప్రోత్సహించడం, మిమ్మల్ని భుజం తట్టి ప్రోత్సహించడం వల్ల మీకు చాలా అనుకూలంగా ఉంటుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం. దాంతో మీరు మరింత ఆత్మవిశ్వాసంతో, మరింత ఆత్మబలంతో, మీరు పట్టుదలతో మీరు మీ యొక్క బాధ్యతలను నిర్వర్తిస్తారు. దానివల్ల దాంతో మీరు మంచి విజయాలను అందుకుంటారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఏ ఉద్యోగంలో ఉన్నా, ఏ వ్యాపారంలో ఉన్నా, ఎలాంటి శ్రామిక రంగాల్లో పనిచేస్తున్నా, అంటే ఏ రంగంలో పనిచేసినప్పటికీ కూడా మీరు చేస్తున్న కృషి మీకు అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. మీరు చేస్తున్న కృషి మీకు మంచి బ్రహ్మాండమైన ఫలితాలను ఇచ్చి మీకు ఒక రకమైన సంతృప్తిని మీకు మిగులుస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రోజున మీకు అదృష్టం కూడా బాగా కలిసి వస్తుంది. ఈ అదృష్టం కలిసి రావడం వల్ల ఖచ్చితంగా కూడా మీకు మీ ఉద్యోగంలో ఉన్నతి లభిస్తుంది. అంటే ఉద్యోగంలో ప్రమోషన్స్ లభిస్తాయి, ఇంక్రిమెంట్లు లభిస్తాయి. మీరు చూపించిన ప్రతిభకి, మీరు చూపించిన సామర్థ్యానికి మీ పై అధికారులు సంతోషించి మీకు ఖచ్చితంగా కూడా ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాలన్నీ కూడా, మీరు ఏదైనా ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాల్లో ఉంటే ఆ ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాలన్నింటిలో కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీకు ప్రభుత్వ సంబంధమైన కార్యక్రమాలన్నీ కూడా మీకు అనుకూలంగా మారుతాయి. మీకు అనుకూలంగా అనుమతులు కానీ ఇతరత్ర ఏదైనా సరే మీకు అనుకూలంగా ఉంటాయి. అలాగే సమాజంలో మీకంటూ ఒక రకమైన ప్రత్యేకమైన గుర్తింపు, సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ, సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన విలువ పెరుగుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తే మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రోజున ఆదాయం కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆదాయం బ్రహ్మాండంగా పెరుగుతుంది. అలాగే మీరు ఏదైనా వాటి మీద పెట్టుబడులు పెడితే ఆ పెట్టుబడుల నుంచి కూడా మీకు అసాధారణమైన లాభాలు, అద్భుతమైన లాభాలు కూడా మీకు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. దాంతో మీ యొక్క ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది. మీకు ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది, ఆర్థిక ఎదుగుదల ఉంటుంది. ఈ ఆర్థిక ఎదుగుదల ఉండటం వల్ల మీలో మరింత ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. దాంతో ఏంటంటే మీరు చాలా హ్యాపీగా, సంతోషంగా ఈ రోజంతా కూడా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. దీనికి తోడు ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది. ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరించి ఖచ్చితంగా కూడా మరింత ఉత్సాహవంతంగా మీరు ఉంటారు. ఆరోగ్యం బాగా సహకరించడం వల్ల, ఆరోగ్యంగా ఉండటం వల్ల మీరు మరింత ఉత్సాహంగా ఉంటారు. మరింత ఉత్సాహంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. దాంతో ఏంటంటే మీరు ఉత్సాహంగా, ఆత్మవిశ్వాసంతో మీ పనులన్నీ కూడా చేసుకోవడం వల్ల అవి ఖచ్చితంగా విజయం సాధించి మీకు మరింత మంచి పేరుని, మరింత ఆదాయాన్ని, మరింత కీర్తి ప్రతిష్టని తెచ్చిపెడుతుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున మీరు చేపట్టే ప్రతి పనిలో కూడా ఒక రకమైన
అభివృద్ధి, ఒక రకమైన ఆశాజనకమైన ఫలితాలను మీరు పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా ఈ రోజున మీకు నచ్చిన వ్యక్తులతో, మీరు అభిమానించే వ్యక్తులతో, మిమ్మల్ని ఆరాధించే వ్యక్తులతో ఈ రోజున చాలా ఒక హ్యాపీ మూడ్, ఒక మంచి మూడ్తో వాళ్ళతో గడపడానికి, వాళ్ళతో ఆ సమయాన్ని కేటాయించడానికి, వాళ్ళతో చాలా కూడా ఒక ఫ్రెండ్లీ రిలేషన్స్ మెయింటైన్ చేయడానికి, ఒక లవ్లీ రిలేషన్స్ మెయింటైన్ చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రోజున మీకు ఆధ్యాత్మిక ఆసక్తి కూడా పెరుగుతుంది. ఈ ఆధ్యాత్మిక ఆసక్తి కూడా పెరిగి మీరు ఈ రోజున దైవ దర్శనాలు చేసుకుంటారు, పుణ్యక్షేత్రాలకు వెళ్తారు, తీర్థయాత్రకు వెళ్తారు, దేవాలయాలను సందర్శించడానికి కూడా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే బదిలీలు కోరుకుంటున్న వాళ్ళు, తమ స్వస్థానాలకి బదిలీలు కోరుకుంటున్న వాళ్ళకి ఈ రోజున తప్పకుండా కూడా మీకు మీ స్వస్థానాలకి బదిలీలు అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మీరు ఊహించిన విధంగా, మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా మీకు బదిలీలు జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మీరు ఏ కార్యక్రమం చేపట్టినా ఈ రోజున శుభ ఫలితాలే వస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రోజున మీరు చేస్తున్న ప్రతి పని కూడా మీకు ఒక రకమైన సంతృప్తిని, మీకు ఒక రకమైన ఆనందాన్ని, ఒక రకమైన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా శత్రువుల మీద కూడా మీరు విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. శత్రువుల మీద పై చేయి సాధిస్తారు. ఇంతకాలం ఎవరైతే మిమ్మల్ని టార్గెట్ చేసి మిమ్మల్ని అందరి పాలు చేయాలనుకున్నారో, ఎవరైతే మిమ్మల్ని ఏదో విధంగా నాశనం చేయాలనుకున్నారో వాళ్ళందరి మీద కూడా మీరు పై చేయి సాధిస్తే వాళ్ళు మీ పాదాక్రాంతం చేసుకోవడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి ఈ రోజున చదువు మీద శ్రద్ధ కలుగుతుంది, చదువు మీద ఏకాగ్రత కుదురుతుంది, చదువు మీద ధ్యాస కలుగుతుంది. దాంతో ఏంటంటే వాళ్ళు చదువులో వాళ్ళ విద్యలో మంచి ప్రతిభావంతమైన ఫలితాలను పొందుతారు. ఆశాజనకమైన ఫలితాలను పొందడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మరి ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈ రోజున ఆరోగ్యపరంగా కానీ, ఆదాయపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, సామాజిక పరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ ఇలాగ అన్ని రకాలుగా కూడా స్త్రీలకు కూడా చాలా అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వజ్ర కవచాన్ని మీరు పఠించండి. అలాగే శని జపాన్ని చేయండి. అలా దానికి తోడు హనుమాన్ చాలీసా కూడా పఠించడం వల్ల ఖచ్చితంగా ఇంకా మెరుగైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.